నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన అనేక రకాల విషయాలను వారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే సాల్మన్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సాల్మన్ గారు, ఇప్పటి వరకు అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో చాలా క్లియర్గా చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, అదేవిధంగా ఏ మ్యూచువల్ ఫండ్ అంటే మీరు చెప్పిన ఆ మ్యూచువల్ ఫండ్స్లో దేంట్లో ఎక్కువ రిస్క్ ఎక్కువ ఉంటుందో, దేంట్లో ఎక్కువ రిస్క్ తక్కువ ఉంటుందో కూడా చెప్పారు. అయితే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి, సో దీని గురించి డీటెయిల్డ్గా మా ప్రేక్షకులకు తెలియచేయగలరు? విష్ణు గారు, మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఎందుకు చేయాలో చెప్పాం. లిక్విడ్ ఫండ్స్, లెస్ రిస్క్ ఫండ్స్, హై రిస్క్ ఫండ్స్ చెప్పాం. హై రిస్క్లో హై రిటర్న్స్ వస్తాయి. అయితే సపోజ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ మనం చూస్ చేసుకున్నాం అనుకోండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్తున్నాను విష్ణు గారు. మనము రెండు రకాలుగా పే చేయొచ్చు. ఒకటి లంసమ్, రెండు సిప్. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సిప్ అంటే సిస్టమాటిక్, SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీన్నే స్లీప్ ఇన్ పీస్, ప్రశాంతంగా నిద్రపో అంటే ఒక చోట ఇన్వెస్ట్ చేస్తారు, హ్యాపీగా నిద్రపో అనేది అనమాట. అంటే మనకి ఎటువంటి బర్డెన్ లేకుండా మన డబ్బు సంపాదించి పెడుతుంది అన్నట్టుగా అన్న ఉద్దేశంతో అంటారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది కరెక్ట్. అయితే ఒకటేసారి పెట్టవచ్చు, మనం నెల నెల పెట్ట సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఒక క్రమ పద్ధతిలో మదుపు చేసుకుంటూ వెళ్తాం. పేరులోనే ఉంది. దాన్ని మనం వీక్లీ పెట్టుకోవచ్చు, మంత్లీ పెట్టుకోవచ్చు, క్వార్టర్లీ పెట్టుకోవచ్చు. అయితే ఎక్కువ ప్రాచుర్యం పొందింది మంత్లీ. మనం ఏ డేట్ అయినా పెట్టుకోవచ్చు విష్ణు గారు. 1st, 5th, 10th మన ఇష్టం, ఏ డేట్ అయినా. ఫస్ట్ మంత్ మనం పే చేసిన తర్వాత అయితే చెక్తో కానీ ఆన్లైన్లో కానీ పే చేసిన తర్వాత ఎవ్రీ మంత్ మనం ఒక డేట్లో అమౌంట్ కట్టేలాగా మనం బ్యాంకుకి మ్యాండేట్ ఇస్తాం. దాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో నెలకి 1000 రూపాయలు, సపోజ్ 20 ఏళ్ళు పెట్టుకుంటే విష్ణు గారు 15% రిటర్న్తో మనం కట్టేది 2,40,000. దగ్గర 14 లక్షలు వస్తున్నాయి 15% అయితే. గత చరిత్ర ఆధారంగా నేను చెప్తున్నాను. 25 ఏళ్ళు అయితేనేమో మనకి 28 లక్షలు అలా వస్తున్నాయి. ఓకేనా విష్ణు గారు? అయితే ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి. అయితే ఎందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయంటే, ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్స్ ఎక్కువ ఎందుకు వస్తున్నాయంటే ఒక 4 ప్రధాన కారణాలు ఉన్నాయి విష్ణు గారు. ఫస్ట్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మనం ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థను ఎన్నుకొని ఒక స్కీమ్లో జాయిన్ అయితే ఆ స్కీమ్లో మనలాంటి ఇన్వెస్టర్స్ ఒక 1,00,000 మందో, ఒక 10 లక్షల మందో నెలకు 1000 రూపాయల లెక్కన ఒక 1 crore, 5 crores డబ్బు ఇస్తే ఎవ్రీ మంత్ ఆ డబ్బుతో 30 నుంచి 40 కంపెనీలు షేర్లు కొంటారు. ఏ షేర్ కొనాలి, ఏ షేర్లో డబ్బు ఎక్కువ వస్తుంది, ఏ షేర్లో తక్కువ వస్తుంది, అది చూసుకోవటానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. దాన్ని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రొఫెషనల్, ఇక అతని పని అదే అనమాట. మన డబ్బుని మెయింటైన్ చేయడానికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు కాబట్టి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. ఓకేనా విష్ణు గారు? అయితే రెండోది ఏంటంటే డైవర్సిఫికేషన్. మనకి మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్ లాభం ఏంటంటే డైవర్సిఫికేషన్. ఒక రంగంలో బెటరు. డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే 10 నుంచి 15 రంగాలు. మనం 10 నుంచి 15 రంగాల్లో పెట్టడం వల్ల ఏమంటే రిస్క్ తగ్గిపోతుంది. బ్యాంకింగ్ రంగంలో, FMCGలో, IT రంగంలో, ఫార్మా రంగం, అలా మన 100 రూపీస్ని 10 నుంచి 15 రంగాల్లో పెట్టడం వల్ల ఇన్వెస్టర్కి రిస్క్ తగ్గుతుంది. మనకి ఎప్పుడైనా సరే మన ప్రిన్సిపల్ డౌన్ వెళ్తే మనకు భయం అవుతుంది. కాబట్టి రిస్క్ తగ్గుతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫికేషన్ చేస్తారు. మనం డైరెక్ట్గా నాలెడ్జ్ ఉందనుకోండి విష్ణు గారు, మనం డైరెక్ట్గా షేర్స్ కొనవచ్చు. ఇప్పుడు నేను ఒక కారు కొనుక్కున్నాను విష్ణు గారు, నాకు డ్రైవింగ్ వచ్చు, వరంగల్ వెళ్ళాలి సపోజ్, నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. అప్పుడు రిస్క్ ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. సపోజ్ నేను ప్రొఫెషనల్ డ్రైవర్ని పెట్టుకున్నా. ఇక్కడ నేను డ్రైవింగ్ అనేది, ఓన్లీ డ్రైవర్ అనేది ఉదాహరణకి సామాన్య మానవులకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక డ్రైవర్ని పెట్టుకున్నాను నేను.
అతను ఎక్స్పర్ట్ డ్రైవింగ్లో, నేను వెనకాల కూర్చొని నిశ్చింతగా నిద్రపోతున్నా. అతను నా డెస్టినేషన్ తీసుకెళ్తాడు. స్టాక్స్ అంటే నేనే రిస్క్ తీసుకోవాలి డ్రైవింగ్ చేసుకుంటూ. మ్యూచువల్ ఫండ్ అంటే నాకు ఒక సంస్థ ఉంది, ఒక ఫండ్ మేనేజర్ని పెడుతుంది, అతను తీసుకెళ్తాడు. సో మన గమ్యానికి సేఫ్గా వాళ్ళే చేరుస్తారు. అది అంటే డైవర్సిఫికేషన్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఉంటాడు, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకేనా విష్ణు గారు? మూడోది ఏంటంటే రూపే యావరేజ్, రూపే కాస్ట్ యావరేజ్. అంటే రూపే కాస్ట్ సామాన్య భాషలో చెప్తున్నాను ఇక్కడ, ఇప్పుడు సామాన్య భాషలో చెప్తున్నా విష్ణు గారు. ఇప్పుడు ఈ టేబుల్ సపోజ్ 100 రూపీస్ అనుకోండి, నేను 500 పెడుతున్నాను ఎవ్రీ మంత్, నాకు 5 టేబుల్స్ వస్తాయి. షేర్ బదులు నేను టేబుల్ అంటున్నాను, 5 టేబుల్స్ వస్తాయి. నెక్స్ట్ మంత్ ఈ టేబుల్ కాస్ట్ సపోజ్ 100 రూపాయలు కాకుండా 200 అయింది అనుకోండి. సపోజ్ నేను 500 పెడితే నాకు అరౌండ్ 2 టేబుల్స్ కొంచెం వస్తుంది. నెక్స్ట్ మంత్ 300 అయింది అనుకోండి, 1.5 టేబుల్ వస్తుంది. సపోజ్ స్టాక్ మార్కెట్ డౌన్ అయింది, 100 రూపాయలు ఉన్న టేబుల్ విలువ 50 రూపాయలు వెళ్ళింది. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్లో నేను కొంటున్నాను, అయినా 4th మంత్ కొంటున్నాను. కొనటం వల్ల నేను 500 పెడితే 50 రూపాయలు అయింది కదా, 5 టేబుల్ బదులు 10 టేబుల్స్ వస్తాయి. ఇలా మనం 20 ఏళ్ల పాటు కట్టడం వల్ల, ప్రతి నెల కట్టడం వల్ల షేర్ పెరిగితేనేమో మన ఫండ్ వాల్యూ పెరుగుతుంది, షేర్ తగ్గినప్పుడు మనకి నంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో యూనిట్స్, షేర్లన్నీ స్కీమ్ పేరు మీద ఉంటాయి, యూనిట్స్ వైజ్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్లో మ్యూచువల్ ఫండ్లో అయినా బిగినింగ్ ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు ఒక యూనిట్ 10 రూపాయలు ఉంటుంది. మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ పెరుగుతుంటుంది, తగ్గినప్పుడు తగ్గుతుంటుంది. అంటే మనం సిప్పులో మార్కెట్ ముందుకెళ్తున్నప్పుడు మన ఫండ్ పెరుగుతుంది, మార్కెట్ తగ్గినప్పుడు కూడా మనకు లాభం వస్తుంది. ఎలా అంటే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మనము ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు తర్వాత మనకి నంబర్ ఆఫ్ యూనిట్స్ థౌజండ్స్లో ఉంటాయి. సపోజ్ 15,000 20,000 ఉన్నాయి. ఆ విలువ ఏమవుతుందంటే మనము ఇప్పుడు బిగిన్ చేసినప్పుడు 100 రూపాయలు ఉన్న ఎన్ఏవి ఒక 10 ఏ మ్యూచువల్ ఫండ్ అయినా విష్ణు గారు ఒక 20 ఏళ్ల క్రితం మ్యూచువల్ ఫండ్ సంస్థ తీసుకుంటే మీరు ఫస్ట్ 10 రూపీస్ దగ్గర స్టార్ట్ అయిన ఎన్ఏవి దగ్గర 500 నుంచి 1000, 1200, 1500 కూడా 1500 కూడా వెళ్తుంది. ఓకేనా విష్ణు గారు? సో మన దగ్గర నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ ఉంటాయి సిప్ ద్వారా చేస్తున్నప్పుడు. మనం కొనేవాళ్ళం కాబట్టి మార్కెట్ తగ్గినప్పుడు లాభమే, ఫండ్ పెరిగినప్పుడు లాభమే. లాంగ్ పీరియడ్ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్ ఇప్పుడు 54,000 ఉంది సెన్సెక్స్, మనం అమ్మేటప్పుడు 60,000 70,000 ఉన్నప్పుడు మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. నాలుగోది ఏంటంటే విష్ణు గారు పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇప్పుడు 20 సంవత్సరాల్లో నేనేం చెప్తున్నా, 20 సంవత్సరాలు నెలకు 1000 రూపాయలు పెడితే మనం 2,40,000 కడితే దగ్గర 15%తో 14 లక్షలు వస్తుంది. అది 1 ఇయర్ పెంచితే అంటే ఇంకొక 12,000 ఎక్స్ట్రా పెంచితే 1,50,000 నుంచి 2 లక్షలు జంప్ అవుతుంది. బికాజ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ ది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అకార్డింగ్ టు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎప్పుడైనా సరే ఈక్విటీలో లాంగ్ టర్మ్ ఉండాలి, ఒక గోల్ ఓరియంటెడ్ చేయాలి. పిల్లల చదువుల కోసం, పిల్లల ఎడ్యుకేషన్ కోసం, పిల్లల మ్యారేజ్ కోసం, రిటైర్మెంట్ కోసం, ఒక డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్. ఈక్విటీలో షార్ట్ టర్మ్ రిస్క్ ఉంటుంది. జనరల్గా మన సాధారణ ఇన్వెస్టర్ ఏం చేస్తారంటే విష్ణు గారు ఒక 2-3 ఏళ్ళు కడతారు, మార్కెట్ డౌన్ అవ్వగానే నెగిటివ్ వెళ్తుంది, భయపడతారు. 5 to 7 years మీరు అసలు భయపడకుండా ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే 10 years కడతారు, సపోజ్ 1,00,000 రూపాయలు కడతారు, 3 లక్షలు అవుతుంది. అప్పుడు మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు 2.5 అవుతుంది, భయపడతారు. అప్పుడు ఉండాలి. మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇంకా ఇన్వెస్ట్మెంట్ మీ దగ్గర ఉంటే ఇంకా పెంచుకోవాలి. 10 yearsలో మన గత చరిత్ర ఆధారం తీసుకుంటే ఎవ్రీ 10 yearsలో ఒక బుల్ మార్కెట్ వస్తుంది, ఒక బేర్ మార్కెట్ వస్తుంది. బేర్ మార్కెట్ వచ్చిన మరు సంవత్సరంలో బుల్ మార్కెట్ అంటే ఒక పతనం వస్తుంది. పతనం వచ్చినప్పుడు మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి, ఒక బుల్ వెంటనే. ఇప్పుడు కోవిడ్ టైంలో 45,000 ఉన్న సెన్సెక్స్ 35,000కి వెళ్ళింది, మళ్ళీ వెంటనే ఇప్పుడు ఓకే విష్ణు గారు. సో సిప్లో ఈ 4 రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి: ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, డైవర్సిఫికేషన్, రూపీ కాస్ట్ యావరేజ్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సిప్ అనేది నెల కట్టే పద్ధతి అనమాట. సిప్ అనేది లంసమ్ పెడితే కూడా లంసంలో కూడా మనం ఒకటేసారి పెట్టకుండా
లిక్విడ్ బాండ్ ఫండ్లో పెట్టి ఎస్టీపీ సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ఒక 1 year 2 years పెట్టుకుంటే మనకి సేఫ్ ఉంటాం అనమాట. ఏదైనా ఈక్విటీలో స్టే ఫర్ లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 5 years, ఇప్పుడు మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. చాలామంది అడుగుతుంటారు ఎస్ఐపి గురించి చెప్పినప్పుడు, ఒక 6 months కడతామండి, నెలకు ఒక 3,000 2,000 6 months కడతాము, 7th month 8th month ఒకవేళ డబ్బులు ఉండదు, లేదంటే ఏదైనా శాలరీ రాకపోవడం వల్ల, ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ 2 months కట్టలేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? సో దీనికి చాలామంది అడుగుతుంటారు, దీనికి ఏం చెప్తారు? మనము సిప్ మ్యాండేట్ ఇచ్చేటప్పుడు విష్ణు గారు బ్యాంకుకి మ్యాండేట్ ఇస్తాం. ఏమనంటే నా అకౌంట్ నుంచి ఎవ్రీ మంత్ 1,000 కావచ్చు, 5,000 కావచ్చు, 10,000 కావచ్చు కట్ చేయమని మ్యాండేట్ ఇస్తాం. సో మనం కంపల్సరీగా బ్యాంక్లో డబ్బులు ఉంచాల్సిందే, 2 days ముందు ఉంచాలి ఈసీఎస్. ఒకవేళ మనం ఉంచకపోతే బౌన్స్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు మీకు ఎటువంటి పెనాల్టీ వేయవు, మీకు యూనిట్స్ రావంతే, షేర్లు కొనరు. కానీ బ్యాంకుకి మనం మ్యాండేట్ ఇచ్చాము, అయినా మనం డబ్బులు ఉంచలేదు కాబట్టి బ్యాంక్ వాళ్ళు బౌన్స్ ఛార్జెస్ వేస్తారు. అలాంటి సందర్భం ఏదైనా ఉన్నప్పుడు సిప్ పాస్ చేసుకోవచ్చు 15 రోజుల ముందే, ఒక 3 months వరకు ముందే, 15 రోజుల ముందే మనము మెయిల్ కానీ రిటర్న్ కానీ ఇస్తే పాస్ చేయొచ్చు, లేదా స్టాప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిల్ ఎవరికి ఇవ్వాలంటారు? డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలంటారా? సంస్థకి, అంటే డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే డిస్ట్రిబ్యూటర్ సంస్థకి అందజేస్తాడు, లేదా సంస్థకి డైరెక్ట్గా మెయిల్ పెడితే కూడా 2 months or 3 months వరకు మనకు పాస్ అవుతుంది. పర్మనెంట్గా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. మీరు మ్యూచువల్ ఫండ్స్ లాభం ఏంటంటే 1 month కట్టిన డబ్బు కూడా మీరు వెనక్కి తీసుకోవచ్చు. 1 month కట్టిన 2,000 2,000 రూపీస్ 20 yearsలో అరౌండ్ 30,000 to 40,000 అవుతుంది. ఎప్పుడైనా తీసుకోవచ్చు. అంటే ఇన్వెస్టర్ యొక్క కష్టార్జితం మ్యూచువల్ ఫండ్స్లో వేస్ట్ కాదు. రైట్. సో బ్యాంక్ వాళ్ళు బౌన్స్ ఛార్జ్ చేస్తారు కాబట్టి ముందే మనం వాళ్ళకి లెటర్ కానీ మెయిల్ ద్వారా కానీ ఇస్తే ఇద్దరు పాస్ చేసుకోవచ్చు, లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ బొనగల సాల్మన్ గారు. ఒక లేమ్యాన్కి కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి అర్థమయ్యే విధంగా చాలా సవివరంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సాల్మన్ గారు. విష్ణు గారు థ్యాంక్ యూ అండి. ముందుగా నాలాంటి వ్యక్తిని, రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని ఇన్వైట్ చేసి ప్రజలకి మేలు కలిగేలాగా మీ యాజమాన్యం ఎంతో కృషి చేస్తుంది. మీకు సుమన్ టీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.